హలో ఎవ్రీవాన్, టుడే ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ రాజ్ తరుణ్ అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ స్టోరీ. సో మనకి తెలుసు కదా, రాజ్ తరుణ్ ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లావణ్య 11 ఇయర్స్ నుంచి సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారనమాట. సో రాజ్ తరుణ్ టాలీవుడ్ హీరో. తను చాలా మూవీస్ తీశాడు. అందులో సూపర్ హిట్ మూవీస్ ఉయ్యాల జంపాల, కుమారి 21F ఇవన్నీ మూవీస్ తీశాడు కదా. రీసెంట్గా నా సామిరంగాలో ఒక క్యారెక్టర్గా ప్లే చేసినాడు, బ్రదర్ క్యారెక్టర్గా నాగార్జునకి. సో ఇలా ప్లే చేశాడు కదా. సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందనమాట. ఎందుకంటే తను వాళ్ళిద్దరూ 11 ఇయర్స్ నుంచి సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నా సరే, ఒక హీరోయిన్తోని అఫైర్ పెట్టుకున్నారని తెలిసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తనతో బ్రేకప్ చెప్పి తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందనమాట. సో వాట్ డూ యూ గైస్ థింక్? ఇస్ దిస్ రియల్? అంటే తను అలా భ్రమ పడుతుందా రాజ్ తరుణ్ వేరే హీరోయిన్స్తో అఫైర్లో ఉన్నాడని, లేకపోతే తను రియల్గా చెప్తుందా? ఇందులో చాలా మెంబర్స్ నేమ్స్ వచ్చాయన్నమాట. తను ఎవరెవరితోనైతే వర్క్ చేశారో, లైక్ అవికా గోర్, ఐ డోంట్ నో హర్ నేమ్. సో ఇంకా తన నేమ్ గుర్తు రావట్లేదు నాకు. సో లైక్ అరియానా గ్లోరీ నేమ్ కూడా వస్తుంది, ఎందుకంటే అరియానా గ్లోరీ కూడా తనతో వర్క్ చేసింది. సో అందరు నేమ్స్ చెప్తుందనమాట. తను ఎవరెవరైతే మూవీ తీశారో రాజ్ తరుణ్తోని, అందులో హీరోయిన్తోని అఫైర్ ఉంది, నేను లైక్ ఫైన్ చేశాను అని తన మీద ఎఫ్ఐఆర్ కేస్ ఫైల్ చేసిందో. ఇస్ దిస్ ట్రూ ఆర్ ఫాల్స్? కమెంట్ మీ ఆన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.